హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చి మనమైతే మలేషియా నుంచి సింగపూర్ అయితే వెళ్తున్నాము. ఇది వచ్చి మా రూమ్ టూర్ అండి. మలేషియాలో మా రూమ్ టూర్ రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ నేనైతే 6కి అట్లాగా వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే 7కి అనేది మాకైతే బస్ కోచ్ అనేది బుక్ చేస్తున్నారు. మేమైతే సింగపూర్ వెళ్ళే టయానికి నేనైతే వీడియో తీసాను, జస్ట్ ఎట్లాగా ఉంటుందని ఇట్లా సింపుల్గా తీసేసాను. అయితే ఇక్కడ ఏంటంటే మనకి బ్యాంకాక్లో కానీ పటాయాలో కానీ రూమ్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి. ఇక్కడ సింగపూర్ కానీ మలేషియాలో కానీ రూమ్స్ అనేవి కొంచెం స్పేషియస్గా అనిపించవు. ఓన్లీ కపుల్స్ అయితే ఇద్దరు పర్సన్స్కి సరిపోతుంది. ఇక 4 మెంబర్స్కి అయితే సపరేట్ రూమ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్నది అయితే 4 స్టార్ హోటల్, కాస్మో హోటల్ అండి. మేము ఇప్పుడు చూపించాం కదా బస్ టికెట్. ప్రతి ఒక్కరు ఎవరైనా సింగపూర్ వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ బస్సెస్ నెంబర్స్ ఇస్తారు. ఆ బస్ నెంబర్లు చూసుకొని ఆ బస్సు ఎక్కాలి మనము. అట్లాగా బస్ అయితే మనకైతే 7కి అట్లాగా స్టార్ట్ అయింది బస్సు. మేము వెళ్ళిన బస్సులో అయితే మాకైతే ఇప్పుడు 9:30కి అట్లాగా బ్రేక్ఫాస్ట్ సంబంధించిన బ్రేక్ అయితే ఇచ్చారు ఒక దగ్గర. అక్కడ బ్రేక్ఫాస్ట్ అట్లా స్నాక్స్ అట్లా ఉన్నాయి, అక్కడ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. మాకేంటంటే మేము ముందు రోజు చెప్పాము హోటల్ వాళ్ళకి, రేపు చెక్అవుట్ అవుతున్నాము, మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం రెడీ చేయించండి అని చెప్తే వాళ్ళు జస్ట్ బ్రెడ్ అట్లాగా స్నాక్స్, ఒక ఫ్రూట్ అట్లా ఇచ్చారు మాకు, ఒక జ్యూస్. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏంటంటే ఇటు సైడ్ ఏమో మనకైతే లెఫ్ట్ సైడ్ ఏమో మలేషియా అండి, మనం వెళ్తుందేమో సింగపూర్లోకి. రెండు దగ్గర ఇమిగ్రేషన్స్ ఉంటే మనకైతే స్టాంప్ అయితే రెండిట్లో స్టాంప్ అయితే వేయరు, జస్ట్ మనకి ఇమిగ్రేషన్ అయిందా లేదా అని చెక్ చేసి పంపిస్తారు. అట్లాగే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మనల్ని అయితే బస్ అనేది ఆపుతారు. ప్రతి ఒక్క బస్సు అయితే ఇక్కడికి వచ్చి ఆగుతుంది. మనం ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనకైతే గ్రూప్లో మెసేజ్ చేస్తారు. మీరు ఎక్కడికి ప్రతి ప్లేస్కి ఇక్కడ నుంచి మీరు రూమ్కి వెళ్తున్నారు, మీ హోటల్కి వెళ్తున్నారు, గ్రూప్లో అనేది మనకైతే మెసేజ్ వస్తుంది. మన డ్రైవర్ వాళ్ళు ముందుగానే మనకి బుక్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు నెంబరు, వాళ్ళ పేరు, వెహికల్ నెంబర్ అనేది మనకు వాట్సాప్ పెడతారు. అది చెక్ చేసుకొని మనము ఆ క్యాబ్ ఎక్కేసి మనమైతే హోటల్కి వెళ్ళిపోతాము. మేము మలేషియా సింగపూర్లో కూడా ఎక్కడ ఏ హోటల్ తీసుకున్నాము అది కూడా నేనైతే ట్యాగ్ చేస్తాను, చూడండి. అట్లాగే ఇక్కడ ఏంటంటే సింగపూర్లో ఏంటంటే ఇది ఒక చిన్న ఐలాండ్ అండి. ఎట్లా అంటే ఇక్కడ ఓషన్ కూడా అంటే సముద్రాలు కూడా మ్యాన్ మేడెడ్ ఐలాండ్లా చేసుకున్నారు. ఐలాండ్స్లోనే ఎక్కువ మనం చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సెంటోసా ఐలాండ్ ఎక్కువ పర్సెంట్ సింగపూర్లో చూడాల్సింది ప్లేసెస్. మీరు అనుకోవచ్చు ఫ్లైట్కి చేసుకోవచ్చు కదా, 1 అవర్ అట్లాగా అయిపోతుంది. 7 నుంచి 12 దాకా 5 అవర్స్ జర్నీ చేసామండి మేము ఈ బస్సులో అయితే. అసలు చేసినట్టే అనిపించలేదు, చాలా లగ్జరీగా ఉంది బస్సు అయితే. రెక్లైనర్ సీట్స్ విత్ మసాజ్ సీటర్ అండి ఇది. మనము అయితే మేమేంటంటే బస్సు కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ ఇటు సైడ్ మనం ఇండియాలో బస్సెస్ చూస్తుంటాం, ఇక్కడ ఎలా ఉంటాయి బస్సెస్ అనేది మేము అనుకొని మేమైతే ఈ బస్ కోచ్కి చేసుకున్నాము. నాకైతే ఎంత కాస్ట్ పడింది అయితే నాకు తెలియదండి, ఎందుకంటే మాకు తీసుకున్న ఛార్జెస్లోనే అండ్ ప్యాకేజ్లోనే మీ మొత్తము వాళ్ళే చూసుకున్నారు. మనకైతే టికెట్ అక్కడే పంపించారు. అయితే ఏంటంటే మా ప్యాకేజ్లో ఏంటంటే ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారు. బయట ఎక్స్పెన్సెస్ కానీ మనం కొనుక్కునే తినేవి కానీ మనమైనా షాపింగ్ పర్చేజెస్ కానీ వరకు మనం పెట్టుకోవాలి. టికెట్స్ కానీ బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేదానికి కానీ టికెట్లు అన్నీ మొత్తం మా ప్యాకేజ్ వాళ్ళే చూసుకుంటారు. ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. తర్వాత మేము 12కి అట్లా వచ్చేసాం. 1కి అయితే మాకైతే రూమ్ అలాట్ చేశారు. అంతలో లంచ్ చేసుకొని 5కి అట్లాగా మమ్మల్ని అయితే గార్డెన్ బై ద బే అనే ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు. ఇది మనకైతే మా రూమ్ కాడ నుంచి మాకు 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ ఇచ్చారండి. అక్కడికి కూడా 6th ఫ్లోర్ అనుకుంటా, అక్కడికి కూడా ఏదైతే కనిపిస్తుంది దూరంగా ఉంది
మొత్తం సీషోర్ మాకు చుట్టూరు సముద్రం, మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది సింగపూర్ అని మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది సముద్రం కూడా. ఫస్ట్ అయితే మనం లోపలికి మనకైతే టికెట్ అదంతా వాళ్ళు మనకైతే వాట్సాప్ పెట్టారు. ఆ స్కాన్ మనం అయితే తీసుకెళ్ళి స్కాన్ చేసుకోవడమే జస్ట్. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మనము లోపలికి వెళ్తే ఫస్ట్ ఫ్లవర్కి సంబంధించి ఫ్లవర్ డోమ్ అనేది ఒక కాన్సెప్ట్ లాగా వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్లవర్స్, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ట్రీస్, టైప్స్ ఆఫ్ ట్రీస్, అంటే గ్రాసెస్, అవి టైప్స్ ఆఫ్ లీవ్స్ అట్లాగా అన్నీ వరుసగా పెట్టేశారు. ఇక ఫస్ట్ ఏంటంటే రావడమే మనకి ఇట్లాగా ట్రీస్తో అంటే క్యాక్టస్, అట్లాగే స్టెమ్స్తో టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా, బర్డ్స్, యానిమల్స్ అట్లాగా వాళ్ళు చెక్కారు. చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో చైనీస్ న్యూ ఇయర్ వల్ల కొంచెం జనాలు ఎక్కువ అన్నారు, లేకపోతే చాలా ఖాళీగా ఉంటుందని చెప్పారు. మేము కొన్ని క్వశ్చన్స్ అట్లాగా కొంచెం క్లారిటీ కోసం డ్రైవర్స్తో అట్లా మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు ఫ్లూయెంట్గానే ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్యాంకాక్ అట్లాగా థాయిలో మాట్లాడతారు కదా, మేము ట్రాన్స్లేటర్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు అర్థం చేసుకొని మనతో తిరిగి మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా అసలు మాట్లాడడము కానీ, త్వరగా వాళ్ళు రియాక్ట్ అవ్వడం కానీ, మన మెసేజెస్కి కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. వెళ్ళిన ఫస్ట్ ట్రిప్లో ఎలాగుంటుందో, అక్కడెక్కడో తెలియని ప్లేస్కి వెళ్ళి మనము ఇబ్బంది పడతామని అనిపించింది అన్నట్టుగా ఉండింది. కానీ వెళ్ళి వచ్చాక అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకోసారి వీళ్ళ ప్యాకేజెస్లోనే వేరే ట్రిప్ కూడా మనము వెళ్తే బాగుండు అని కూడా అనిపించింది. తర్వాత మేము ఇంకా అంతా ఫ్లవర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫొటోస్ దిగుతూ, ఇక్కడ ఫొటోస్ కూడా చాలా క్లారిటీగా గ్రీనరీ ఎక్కువ ఉండడం వల్ల ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చేసాయి. మాకు అయితే బాగా వచ్చినాయి. మీరు చూడొచ్చు చాలా % చైనీస్ వాళ్ళు ఉన్నారు. చైనీస్ న్యూ ఇయర్ వల్ల వాళ్ళకి హాలిడేస్ 1 వీక్ అట్లా ఇస్తారంట చైనీస్ న్యూ ఇయర్ వల్ల. అందువల్ల చైనీస్ వాళ్ళు న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ % చైనీస్ వాళ్ళు కనిపిస్తూ ఉండేవారు మాకైతే. చైనా వాళ్ళు అట్లాగా థాయ్ అట్లా ఈ 3 ప్లేస్కి వెళ్ళిన దగ్గరల్లా చాలా వరకు వాళ్ళే ఉన్నారు. అడిగితే చైనీస్ న్యూ ఇయర్ వల్ల కొంచెం ఖాళీగా లేదు, ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్పారు. ఇంకా మొత్తం అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫ్లవర్స్ మనం కనిపిస్తున్న అంటే ఇవి ఇండియాలో కూడా ఉంటాయి, కాకపోతే వాళ్ళు ఇంకొంచెం ఇంపోర్ట్ చేసుకున్న ఫ్లవర్స్ అట్లాగా ఇవన్నీ మొత్తం ఒక నర్సరీ, పెద్ద నర్సరీ ఎట్లా ఉంటుంది, ఫ్లవర్ గార్డెన్ టైప్స్ అన్నీ అట్లాగా ట్రీస్ అట్లాగా వాళ్ళైతే ప్లాంట్ చేసి బాగా నీట్గా పెట్టుకున్నారు. ఫ్లవర్స్ కానీ డిఫరెంట్ రోజెస్ కానీ కలర్స్తో అట్లా ఆరెంజెస్ చెట్లు, ఇవి కూడా ఆరెంజెస్ హైబ్రిడ్ కాదండి, చిన్నవి మన రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వాళ్ళు మిడిల్లో పెట్టేసి చాలా కొత్తగా ఎప్పుడైనా మనం వెళ్ళిన వాళ్ళైతే చాలా అట్రాక్ట్ అవుతారు వాటికి. చిన్న ఫ్రూట్స్ అండి, ఎన్ని ఫ్రూట్స్ అంటే ఒకే స్టెమ్కి 20 అట్లా వచ్చేస్తున్నాయి. అట్లాగే చెట్ల మీద ఇట్లా చెప్పాను కదా, స్టెమ్స్ మీద బర్డ్స్ కానీ యానిమల్స్ అట్లాగా చెక్కేసి వాళ్ళు పెట్టారు. అక్కడ మెట్లు ఉన్నాయి కదా, అక్కడ మెట్లు ఏంటంటే మనం పైకి వెళ్ళి కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ట్రీస్ని. ఎలా అంటే కింద నుంచి ఎట్లా ఉంది, పైనుంచి ఎట్లా ఉంది అని కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీరు నడవలేము అనుకున్న వాళ్ళైతే జస్ట్ కింద వరకు చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చూస్తూ వెళ్ళొచ్చు. అట్లాగే మీరు అనుకోవచ్చు ఇబ్బంది ఏమైనా పడతాము, వాష్రూమ్స్ ఉండవు, వాష్రూమ్స్ ఎటు వెళ్ళాలి, అట్లాగే ఏదైనా ఫుడ్కి సంబంధించిన ఫుడ్, వాటర్ బాటిల్స్ అట్లాగా అవన్నీ వాళ్ళు ఎలాంటివి వాళ్ళు ఏం చెక్ చేయరండి. జస్ట్ నార్మల్ టికెట్ వరకే మనకి ఫుడ్ కూడా అక్కడ కాఫీస్ అట్లా దొరుకుతాయి, స్నాక్స్ అట్లా దొరుకుతాయి, మన రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. మనం ఇంకా కాస్ట్ ఎక్కువ అనుకుంటే తీసుకోవలేదు, ఇంకా అక్కడ కాస్ట్ని బట్టి మనం అలవాటు అయిపోవాలి. కాబట్టి మేమైతే కాఫీస్ స్నాక్స్ వరకు అట్లా తీసుకుంటున్నాము. ఫుడ్ అంటే మనకి ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళే ఇస్తారు కాబట్టి హోటల్ వాళ్ళే
బ్రేక్ఫాస్ట్ అనేది మనకి కాంప్లిమెంటరీ ప్రతి ఒక్క హోటల్లో, కాబట్టి మార్నింగ్ 7 నుంచి 9:30 దాకా అట్లా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఈ టైంలో వెళ్ళి తినేసేసుకో 10 దాకా ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమమ్. ఇంకా అట్లాగా వాష్రూమ్స్ అనేది మనకి బోర్డ్స్ అయితే వేసి ఉంటారు. ఎటు వెళ్తే ఏ ప్లేస్ వస్తుంది, ఎటు వెళ్తే ఏ ప్లేస్ అనేది వాళ్ళైతే మనకి బోర్డ్స్ నార్మల్ ఇండియాలో బోర్డ్స్ ఎట్లాగా వాళ్ళు వేస్తారో అట్లాగా మనకైతే డైరెక్షన్స్ అన్నీ వాళ్ళైతే పెట్టుంటారు. ఇన్ఫ్యాక్ట్ మీకు అర్థం కాకపోతే అక్కడ వాళ్ళు వర్క్ అంటే ఉంటారు, స్టాఫ్ అనేది ఉంటారు అక్కడ. వాళ్ళ స్టాఫ్నైనా మీరు అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. అక్కడక్కడ అయినా అంటే ఎక్కువ పర్సెంట్ ఇండియన్స్ ఉంటారు, కాకపోతే ఎక్కువ పర్సెంట్ నార్త్ వాళ్ళు ఉంటారు. సౌత్ వాళ్ళు చాలా రేర్గా ఉంటారు, తెలుగు మాట్లాడే వాళ్ళు. ఎక్కువ పర్సెంట్ హిందీ, తమిళ్ వాళ్ళు వస్తుంటారు. మీరు మీకు హిందీలో మాట్లాడవచ్చు. తాయి కన్వర్జేషన్ అంటే ఇంకా జెమినీ ట్రాన్స్లేటర్ వాడుకొని మీరైతే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు తాయి. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే మనకైతే జురాసిక్ వరల్డ్లోకి వచ్చేసామండి. అక్కడే సపరేట్ ప్లేస్లో మనకైతే ఆ ఫ్లవర్ డోమ్ మొత్తం చూసుకున్నాక ఈ జురాసిక్ వరల్డ్లోకి వచ్చాము. ఈ జురాసిక్ వరల్డ్లో ఏంటంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మేము వెళ్ళిన ట్రిప్లో చాలా వరకు పిల్లలకు సంబంధించిన ట్రిప్ అండి ఇదంతా. అట్లాగే కపుల్స్కి సంబంధించిన ట్రిప్. పిల్లలు కూడా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారా అనిపించింది నాకైతే. నా ఫీలింగ్ అది. ఇంకా మా పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం మాకు లాస్ట్ డే ఆఫ్ సింగపూర్ మాకైతే అంటే మాకు ఇచ్చిన వాళ్ళు దాంట్లో 4 ప్లేసెస్ 3 ప్లేసెస్ ఇస్తే మేము 5 ప్లేసెస్ అట్లా ఎక్స్ప్లోర్ చేసాము. కొంచెం దానివల్ల కాళ్ళు నొప్పులు అట్లా వచ్చాయి. కొంచెం వాకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళని చూసుకొని దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్యాకేజ్ బుక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే డైనోసర్స్, వాటర్ ఫాల్, అట్లాగే స్మోకీ ఎఫెక్ట్లో మనకి జురాసిక్ అంటే డైనోసర్స్ ఎట్లా ఉంటాయి, వాటి ఎట్లా ఉంటాయి అవన్నీ ఇక్కడైతే మనకి చూపించారు. స్మోకీ ఎఫెక్ట్స్తో, అట్లాగే డైనోసర్స్ వాయిస్తో అవి ఎట్లాగా అరుస్తుంటాయి, ఎట్లా బిహేవ్ చేస్తుంటాయి. అట్లాగే ఇది పైన మనకి చెప్పాను కదా, మనకి అక్కడ ఒక ఎవల్యూషన్ వే అనేది ఉంటుంది. ఆ ఎవల్యూషన్ వేలో మనం వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే లిఫ్ట్ ఉంటుంది. మనల్ని అయితే అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెడతారు పైన. మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. పైన వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకి. అంటే ఫ్లవర్ సీ కనిపిస్తుంది, సీ షోర్ కనిపిస్తుంటుంది. అట్లాగే ఇక్కడ ఒక బిల్డింగ్, అట్లాగే మనకి అయితే ఆడ ఒక జైంట్ వీల్ లాగా పెద్దది ఒక జైంట్ వీల్ లాగా కనిపిస్తుంది. ఆ జైంట్ వీల్ కూడా ఇక్కడ సింగపూర్లో చాలా ఫేమస్. దాని పేరు కూడా ఏదో ఉంది. నాకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇట్లాగా డైనోసర్స్, రియల్ డైనోసర్స్ ఎట్లాగా వస్తూ ఉంటాయి, వాటిలో కొంచెం కదులుతున్నట్టుగా అట్లాగా చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి ఇవన్నీ. అట్లాగే డైనోసర్స్, చిన్న చిన్న డైనోసర్స్వి స్టాచ్యూస్ ట్రీస్లో అట్లా పెట్టేసి ఆ సౌండ్స్ ఇస్తా అట్లా కొంచెం చాలా జురాసిక్ వరల్డ్లోకి మనం వెళ్ళిపోయినట్టుగా న్యాచురల్ పద్ధతిలో ఉన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంది అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే మనం అదంతా ఎక్స్ప్లోర్ చేసుకొని కిందకి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఇంత టైంకి మీరు వెళ్ళిపోవాలి అనేం ఉండదు. మనం ఇదంతా చూసుకొని నిదానంగా 7:15కో 7:20కో మనకి లైటింగ్ షో అనేది ఒకటి జరుగుతుంది గార్డెన్ బై ద బేలోనే. అక్కడ ఏంటంటే కొంచెం ట్రీస్ లాగా ఉన్నాయి కదా పెద్దవి, వాటిల్లో లైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ వేస్తారు. ఈ హోటల్ వచ్చి పెద్ద అంటే ఇక్కడ వెరైటీగా హోటల్స్ అనేవి ఉంటాయి. ఒకదానికి సంబంధించిన మోడల్ ఇంకోటి ఉండదు. చాలా డిఫరెంట్, ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది, ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. ఆ బిల్డింగ్ ఏంటంటే చాలా వెరైటీగా ఒక ఫిష్ ఆకారంలో ఉంటుంది. పైన వచ్చి స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట. నార్మల్గా మనం గూగుల్ చేసుకుంటే దాంట్లో చూపించారు. పైన వెళ్ళి చూడడానికి కూడా టికెట్ ఎంత ఉంటుందంట, కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు డ్రైవర్స్. అక్కడి నుంచి మేమైతే మొత్తం ఇట్లాగా నైట్ టైం మేము 5కి వెళ్ళాం కదా, 5 నుంచి 7:15కో 7:20కో ఇట్లా లైటింగ్
లైటింగ్ స్టార్ట్ అయింది. ఒక 15 మినిట్స్ అయితే మనకైతే ఈ లైటింగ్ షో అనేది జరిగింది. ఈ లైటింగ్ షో జరుగుతున్న టైంలో మనము అంటే ఇది మిడిల్‌లో జరుగుతుంది. ముందు సైడ్ ఫ్రంట్ మనము ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఇట్లాంటి ట్రీసే ఉంటాయి కానీ అక్కడ ఉండవు. మనకి మిడిల్ ఆఫ్ ద గార్డెన్ బై ద బేలో మనకైతే ఈ ఫ్లవర్ లైటింగ్ షో అయితే జరుగుతుంది. మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. కొంతమంది అటు వెళ్తున్నారు, కొంతమంది ఇటు వెళ్తున్నారు. అక్కడ ఉండే వాళ్ళకి కూడా మన లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. ఇంగ్లీష్లో మాట్లాడినా వాళ్ళకైతే ఆ లాంగ్వేజ్ అర్థం కాక అటు వెళ్ళండి, ఇటు గోదావరి సైడ్ అట్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగా ఎవరికైనా అంటే అక్కడ మ్యాప్ చూసుకొని వెళ్ళేదానికి కూడా కొత్త ప్లేస్ కదా మనము తెలియక ఇంకా సరే అని చెప్పి ఇక లైటింగ్ షో స్టార్ట్ అయిపోయిందిలే అని చెప్పి ఒక దగ్గర కొంచెం ఇట్లా స్పేస్ ఉంటే అక్కడ నుంచొని ఆ 15 మినిట్స్ లైటింగ్ షో ఎంజాయ్ చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా అట్లాగే అందరూ చాలా వరకు అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోయి ఇంకా షో స్టార్ట్ అయిపోయింది కదా అని 15 మినిట్స్ ఎట్లాగే షో స్టార్ట్ అయింది. అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళేదానికి పే చేయాలా లేకపోతే నార్మల్గా మనం తీసుకెళ్ళిన టికెట్లోనే సరిపోతుందా అని కూడా అనుకుంటున్నాము. కాకపోతే అక్కడ లాంగ్వేజ్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము కానీ ఇంకంతా నీట్గా జరిగిపోయింది. ఆ రోజు అక్కడ హోటల్ చెప్పాను కదా, హోటల్లో కొంచెం లైటింగ్ అట్లా వేస్తే ఎలా ఉంటుందో అవన్నీ ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇంకా మనం ఏంటంటే వాటర్ ఫాల్స్ దారిలో ఎగ్జిట్ అయ్యే దగ్గర ఇట్లాగా చిన్న చిన్న టైప్స్ ఆఫ్ డైనోజర్స్, ఇక్కడ రాక్స్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేది అట్లా ఒక డైనోజర్ని అయితే మనమైతే తీసుకొని అవే ఒక చేతిలో పట్టుకొని ఫోటో కూడా అట్లా దిగవచ్చు. అట్లాగే 3D ప్రింట్స్ మనకి 3Dలో ఎట్లా ఉంటుంది, వాటర్తో అడుగులు వేస్తున్నప్పుడు వాటర్ ఎట్లాగా మూవ్ అవుతుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇట్లా 3D వీడియోస్ అవన్నీ చూసుకొని ఎగ్జిట్లో మనం బయటకు వెళ్ళిపోతే మన క్యాబ్ డ్రైవర్స్ ఒక ప్లేస్ అయితే చెప్తారు. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. అట్లాగే నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసామని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. గో ఆన్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.